తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈరోజు 1 గంటల సమయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎట్టకేలకు రైతు భరోసా యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు, అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల డబ్బులను మన తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు నిజమైనటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే 10 గుంటల నుంచి మొదలుకొని 8 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ 6,000 రూపాయల చొప్పున ఈరోజు అయితే ఇన్ని ఎకరాల వరకు జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ వీడియోలో వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రైతన్నల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు అనేది ఏ తేదీ వరకు పూర్తి స్థాయిలో జమ చేయబడుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఎవరికైతే వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు జమ చేసినప్పటికీ, అంటే వానాకాల సీజన్లో జమ చేసినప్పటికీ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారికి పెండింగ్ రైతు భరోసా డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధుల సర్దుబాటు చేసేందుకు భారీగానైతే కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో ఈ వానాకాలం సీజన్ సంబంధించినటువంటి పెండింగ్ రైతు భరోసా డబ్బులు, దీంతో పాటుగా ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు కలుపుకొని 12,000 రూపాయల నిధులను ఏ జిల్లాలలో ముందుగానైతే విడుదల చేయబోతున్నారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక ఇటు పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నటువంటి రైతు భరోసా డబ్బులు జమ కావాలన్నా కీలకమైన అప్డేట్స్ అనేది చేసుకోవాలి. ఇక ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి, ఎటువంటి అప్డేట్ చేసుకుంటే మీ ఖాతాలలో ఈ డబ్బులు అనేది జమ అవుతాయో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బుల కోసం, దీంతో పాటుగా రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు ఎవరైతే యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు, దీంతో పాటుగా వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు, దీంతో పాటుగా పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని 2 సీజన్లకు సంబంధించినటువంటి ఒకేసారి డబ్బులను మన రైతన్నల ఖాతాలలో పంపిణీయనున్నారు. ఇక దీనిపైనే తాజాగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశాలలో మన మంత్రులు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కేబినెట్ మీటింగ్ సమావేశాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఈ నవంబర్ నెల చివరి ఆఖరిలో నుంచి మొదలు పెట్టేందుకు, డబ్బులను విడుదల చేసేందుకు కసరత్తులు అనేది మొదలు పెట్టడం అయితే జరిగిందంట. ఇక ఎట్టకేలకు ఈ రైతు భరోసా డబ్బులు వచ్చేసి యాసంగి రైతు భరోసా డబ్బులు, దీంతో పాటుగా వానాకాల సీజన్ డబ్బులు జమ కాని వారందరికీ పెండింగ్ వానాకాల రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు, ఈ 2 సీజన్ డబ్బులు ఈ నవంబర్ నెల చివరి ఆఖరిలో నుంచి విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేయడం అయితే జరుగుతుందంట. ఇక దీంతో పాటుగా ఎట్టకేలకు మన కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా 3 విడతల్లో అందిస్తున్నటువంటి పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయల డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ 2,000 రూపాయల డబ్బులను కూడా మన కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ అయితే 21వ విడత కింద నిధులను అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఎట్టకేలకు పీఎం కిసాన్ డబ్బులు కూడా మనకి నవంబర్ నెల 2వ వారాల నుంచి రిలీజ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇటు వానాకాలం సీజన్ సంబంధించినట్టు అయినా డబ్బులైనా, ఇటు పీఎం కిసాన్ డబ్బులైనా మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా కేవైసీ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేసుకొని రెడీగానైతే ఉండండి. సో ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.